ప్రభుని స్తోత్రములు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ భయంకర దుర్దినాలు మనం ఉన్నాం కాబట్టి, కరోనా వైరస్ అని చెప్పని భయంకరమైన ఆపుతున్నాం కాబట్టి ఎంతోమంది ఒక దినానికి ఎంతోమంది మరణిస్తున్నారు, ఎంతోమంది హాస్పిటల్లోనూ భయంకరమైన ఆపతులు ఉన్నారు. అటువంటి ఆపద దినాల్లో మనల్ని కృప చేత కాపాడి ఈ సమయం కొరకు మనల్ని ఇంకా సజీవ సంఖ్యలో ఉంచి మరి ఇక ఈ 15వ తారీఖు ఆదివారం మనకు దయచేసి కుటుంబం బట్టి నామకి స్తోత్రిస్తున్నాము. కరుణగల తండ్రి, మనకి నిజంగా మనకి ఇంత మేలు చేసి పెట్టి దాన్ని బట్టి మనకి ఎంతో సంతోషంతో ఈ ఉదయకాలం చేరుకు సాయంకాలం చేరుకొని ప్రభావ ఈ ఘనమైన నామ పేరట మరికి ఆయన పాట పాటకు ఇంకా వాక్యం ధ్యానించడం కూడా మనకి ఇంకా తరుణం ప్రభు మనకు దయచేసి దాన్ని బట్టి నామకు కూడా స్తోత్రిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు మన కొద్దిగా ఒక చిన్న పాట పాడుకొని తర్వాత మన వాక్యం దగ్గర పోదామని చెప్పనమాట. అంటే 58వ పాట, 58వ పాట పాడుకుందాము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అల్లా సంద్రములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. అల్లా సంద్రములకు అధిపతి అయిన ఆ దేవుణ్ణి స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుణ్ణి స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపి దేవుణ్ణి స్తుతించెదము. బండ నుండి మధుర జలము పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలము పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. ప్రభువా స్తోత్రములు. మరి ఇప్పుడు జరగబెట్టి వాక్యం కొరకు మన సహోదరుడు జైపాల్ గారు ప్రార్థన చేస్తారు. తర్వాత మన వాక్యం దగ్గరికి పోదాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైనా ప్రేమగలనైనా మీ పరిశుద్ధ పాదములు వందనాలు స్తోత్రాలైనా ఇదినైనా గతించిన వాడు మనతో కాచి కాపాడు ప్రభావ. మా ఆహార విషయంలో ప్రభావ, ఆరోగ్య విషయంలో తోడునేడుగా ప్రభావ. ఉదయకాలంలో ప్రభావ మీకు స్తోత్రాలు చెల్లించుట ప్రభావ. మీరు మనిషిని గొప్ప భాగ్యం కొరకు వందనాలు స్తోత్రాలైనా దేవా. ఎంతోమంది ప్రభావ ఈ వ్యాధి వల్ల ప్రభావ ఎంతోమంది మరణించినారు ప్రభావ. ఎంతోమంది నైనా హాస్పిటల్లో ఉన్నారు ప్రభావ. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నారు ప్రభావ. ఈ చెత్త మీద ప్రభావ ఈ వ్యాధి మా నుండి తొలగించడం ప్రభావ. నీ కృపణ అనుగ్రహాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభావ. ఇదిగోనైనా మాకంటే గొప్పవారు పెద్దవారులైనా ఆస్తిపరులు ప్రభావ, అందచందాలు ఉన్నవారు ప్రభావ ఎంతోమంది నైనా మట్టి పడేవాళ్ళైనా కేవలం ప్రభావ మేము వాళ్ళ ఎక్కడ ఉంచుకున్న ప్రభావ సజీవులు నిలబెట్టిన ఉదయకాలంలో ప్రభావ మీకు స్తోత్రాలు చెల్లించడం ప్రభావ. మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు స్తోత్రాలు. దేవదాసులు ప్రభావ
ఈ వాక్యాన్ని మాకు ప్రభావ ప్రకటించుంటే ప్రభా మీరు వాళ్ళ మధ్యలో ప్రభా ఉండి ప్రభా వారు చెప్పిన వాక్యాన్ని ప్రభావ మా హృదయాలలో ఫలించలాగా సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభావ. ఇలాగైనా కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆస్వాదించడైనా వచ్చిన మా కూడా ప్రభా నీ యొక్క కృపను అనుగ్రహం దయచేయమని ప్రభా. మా గృహాల చుట్టూ ప్రభా నీ కంచిన కాపులను దయచేసి ప్రభా మేము జీవించకాలమంత ప్రభా నీ కృపలోని సేవలు జీవించుటకు నీ కృపణ అనుగ్రహాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను ప్రభా. ఆమేన్. ఆమేన్. ప్రమాణ స్తోత్రములు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మనం ఇప్పుడు వాక్యం దగ్గర పోదాం చెప్పన్నమాట. ఎందుకు చెప్పన్నమాట, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో మరి ఇర్మియా గ్రంథం 52 అధ్యాయాలు ఉన్నాయి. 52 అధ్యాయాలు చెప్పన్నమాట. కడిసి అధ్యాయంలో కడిసి భాగం తీసుకుందాం చెప్పన్నమాట. ఈ 52 అధ్యాయంలో ఇర్మియా రాసిన గ్రంథము చాలా ప్రాముఖ్యమైన భక్తులు అని చెప్పన్నమాట. ఇర్మియాకు చెప్పారు, పర్వతాన్ని దేవుడు చెప్పిన మాట ఏమి చెప్పన్నమాట. ఇర్మియా, వివాహం చేసుకోవద్దు, ఎందుకంటే ఈ సృష్టిలో నీ సంతానం మాత్రం మరి నాశనం నాకు ఇష్టం లేదు కాబట్టి నీ కుమార్తె పుట్టుకుని నిమిత్తమై వివాహం చేసుకోవద్దని చెప్పాడు. నువ్వు చెప్పిన మాట ప్రకారంగా ఆయన నిజముగా వివాహం మానుకున్నాడు. మీ యొక్క సేవ కొరకు ప్రతిష్ఠించబడ్డాడు చెప్పన్నమాట. ఇర్మియా అంటే కన్నీటి ప్రవక్త నుంచి భాషాంతరంగా చెప్పన్నమాట. ఎందుకంటే అనేక ఆత్మలకు చింత కలిగి అనేక ఆత్మలకు సమూహించిన తర్వాత ఇశ్రాయేలులు మరమతాన్ని దేవుడు నువ్వు చేసిన మీరు ఎన్నిసార్లు హిట్స్ పెట్టి వారు నిజంగా మారు మనసు లేకుండా మరి మనసు ఇవ్వకుండా వారి హృదయం ఎల్లప్పుడు కూడా మరి ఐగుప్తు పెట్టుకొని ఎప్పుడు పట్టినా మరి మాకు కీరకాయలు దోసగా వస్తున్నాయి, మేము ఐగుప్తు దేశం పోతాము, పరోజుకి మనిషి దాసం అవుతామనే సంగతిలో చెప్పుకుంటూ వచ్చారు చెప్పన్నమాట. కాబట్టి పరమత దేవుడు మరి సంవత్సరం తర్వాత మరి ఇక 430 సంవత్సరాలుగా ఐగుప్తు దేశంలో పరోజు చేతి కింద ఎంత బాధపడ్డారన్న సంగతి మనకు అర్థమవుతుంది చెప్పన్నమాట. కాబట్టి పరమత దేవుడు కరుణ గెలుచువాడు కాబట్టి అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం, నీ సంతానం హిస్కులేని వాళ్ళు చేస్తాను, ఆకాశ నక్షత్రాలు చేస్తాను, కాబట్టి నీ సంతానానికి చెప్పిన పాలసీల ప్రపంచ దేశాన్ని ఇస్తానని చెప్పిన ప్రభు పరమత దేవుడు వాగ్దానం విషయాన్ని చెప్పాను. ఆదికాండం 15 అధ్యాయం చదువుకుంటే ఆ భాగాలను చెప్పన్నమాట. కాబట్టి ఇటువంటి పర్వత దేవునికి వాగ్దానం బట్టి ఆయన ఇచ్చిన వాగ్దానం మనకి నిజముగా మారేటివాడు కాదు. కాబట్టి ఆ సంతానం వచ్చి మనకి బాధపడుతున్నప్పుడు, పరో చేతులు చిత్తసేవలు పడుతూ బాధపడినప్పుడు వారు కన్నీరు విడిచి వేడ్చారని చెప్పన్నమాట ఇశ్రాయేలులు. ఎందుకంటే మాకు ఈ భవిష్యత్తు మనకి ఎందుకు మాకు తొలగలేదు, మనకి పరో చేతులు మనకి దెబ్బలు తింటున్నామే, వస్తున్నారు వచ్చిందే, ఇటుక పనులు మనకి బురద పనులు మరి చేస్తున్నాము, అప్పుడు కూడా మా ఊళ్ళంతా బత్తాలతో పగలగొడతా ఉండాలి మాకు ఇచ్చారు చేసిన వారు అంతా. ఈ శ్రమ మాకు ఇప్పుడు తీరిపోతే తెచ్చిపోవాళ్ళు కన్నీటితో ఇచ్చారు చెప్పన్నమాట. పర్వత దేవుడు కన్నీటి జ్ఞాపకం మోషాన్ని పంపించి ఆ తర్వాత మనకి 430 సంవత్సరాలుగా బానిసత్వం నాటికి మనకి ఇశ్రాయేలుని యుద్ధాలు చేయటకు 10 సూచక్రియలు చేసి తొదక సంవత్సరం మంచి మనకి పరువు ఒప్పుకోకపోయిన తర్వాత తన జ్యేష్ఠ కుమారులను హతమైన తర్వాత అప్పుడు మాత్రమే మనసు మార్చుకొని పొమ్మచ్చి చెప్పన్నమాట. పరువు రాదు కాబట్టి వారు కళ్ళారు సూచన చెప్పన్నమాట. ఇశ్రాయేలు మనకి జనాంగంలో కళ్ళారు సూచరించబడి దేవుడు చేసిన అద్భుత కార్యమంతా ఐగుప్తు దేశంలో నాశనం సంగతి అంతా కూడా బాగా సూచరించమన్నమాట. సూచబడి చెప్పన్నమాట. వారు నిజం వచ్చిన తర్వాత సంపూర్ణంగా మీ చేతికి దొరకలేదు చెప్పన్నమాట. కాబట్టి వారు బయలుదేరి వచ్చినగలిగితే వారి మనసు అంతా చెప్పన్నమాట ఐగుప్తు వచ్చిపోయినే ఉందని చెప్పన్నమాట. కాబట్టి వారు ఏం చెప్పన్నమాట, ఎర్ర సముద్రం 2 పాయలు చేసినారు. ఎర్ర సముద్రం 2 పాయలు చేసి నడిపించిన సంగతి కళ్ళారు చూసినారు. వారు వెంటాడుతూ వచ్చిన మనకి పరో సైన్యం అంతా, రథాలు మరి గుర్రాలు ఏనుగులు సిబ్బంది అంతా మరి చూసిన తర్వాత సర్వం నాశించిన సంగతి మునిసి వేసిన సంగతి కళ్ళ చూసిరే చెప్పన్నమాట. చూసిబడి చెప్పన్నమాట. వారు నిజముగా నీ చేతికి మరి దొరక్క వారు ఎల్లప్పుడూ చూసిన తర్వాత ఐగుప్తు దేశం వారు గమనించుకుంటూ ఆ కీరకాయ దోసకాయ గమనించుకుంటూ వారు అనేక విధంగా కనుక బాధ పెట్టారు. మట్టి పర్వత దేవుడి సన్నిధిలో వారి కనిసముగా సంపూర్ణ దొరకలేసి చెప్పన్నమాట. కాబట్టి నాకు సుమారు 20 లక్షల జనాలు బయలుదేరినారు. ఆ యోర్దాన్ని దాటి కానాన్ని అడుగుపెట్టి 2 మాత్రం చెప్పాను. తక్కిన వారు చెప్పన్నమాట 60,000 మనకి రాలిపోతారు చెప్పన్నమాట. కాబట్టి 60,000 రాలిపోయి చెప్పన్నమాట. వాకు దాంట్లో యోర్దాన్ని దాటలేకపోయారు చెప్పన్నమాట. కారణం చెప్పంటే వారు నిజంగా మనసు మార్చుకోలేకుండా నిషేధికి సంపూర్ణ దొరకకుండా అలా శరీర సంబంధమే బయట కోరుకున్నందువల్ల వారు అలాంటి స్థితిలో అతను చెప్పన్నమాట. కాబట్టి ఆ సంగతి అంతా మరి చూసిన తర్వాత ఇర్మియా గ్రంథంలో చెప్పన్నమాట చదువుకుంటే మనకి ఏమి తెలుసు చెప్పన్నమాట. ఇర్మియా చెప్పాడు అన్నమాట, అయ్యా మీరు ఐగుప్తు దేశం మనకి బయలుదేరి వచ్చారు, సరే సంతోషమే, కానీ ఇప్పుడు ఏం చెప్పన్నమాట, చెప్పిన మాట మీరు ఎన్నలే, ఆయన మాటకు లోబడలే, మీరు
నేను చెప్పినప్పుడంతా నన్ను కొడుతూ ఉండాలి, నన్ను హింసపాలు చేస్తారు, మరి కోతులు వేస్తుంటారు, నన్ను మరి అనేకంతో బాధపడతారు. కాబట్టి చెప్పిన మాట చెప్పాడు. ఐగుప్తు దేశం మరి మత శరకు పోవాల్సిందే, బబులోను దేశం శరకు పోవాల్సిందే. కారణం చెప్పంటే ఆ ఐగుప్తు దేశం శర తప్పించుకున్నా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ రెండవ దేవి చెప్పనమాట, బబులోను దేశానికి పరికేసముగా మరి దాస్యత్వం వచ్చింది. కాబట్టి మనం వెళ్ళిపోవాలి. వాళ్ళకి దాస్యం అవుతుంటే తప్ప మనకు భూలోకం నిజముగా మరి ఏర్చిన పట్టణం ఉండదు. లేక సొలొమోను కట్టించి మనకి 45 సంవత్సరాలుగా కట్టించిన మందిరం అంతా చిన్న బెన్ను వెళ్ళిపోతుంది. సొస్సులు కొట్టుకొని పోయేస్తారు. కాబట్టి తగలబెట్టేస్తారు. ఈ భయంకర శిక్ష రాబోద్ది. కాబట్టి మనం పోవాల్సి బట్టి బబులోను రాసిన పాత్రము దాస్యత్వం 70 సంవత్సరాల అగ్రిమెంట్ అయిపోయింది. ఆయన చెప్పిన పర్వత దేవుడు చెప్పినారా, మీరు పోవాలా, పోకపోతే ఈ మాదిరిగా బబులోను దేశం చూసి నిజపూసిస్తారు, పోతా మిమ్మల్ంతా మాకు నాశనం చేస్తారు. తర్వాత మరి దేశాలతో నాశనం చేస్తారు. కాబట్టి అటు కాకుండా బట్టి పోవాల్సి అన్నప్పుడు ఆ కాలంలో సిదిగి అని చెప్పిన రాజు వెళ్ళాడు. యెహోయాకీను రాజు కూడా పరిపాలన చేస్తాను పైన. కాబట్టి బబులోను దేశం మనకి దేశం మనకి వచ్చే రాజు మనకు సైన్యం అంతా వచ్చి యెరూషలేము చుట్టూ కవర్ అయ్యారు చెప్పనమాట. కవర్ అయిన తర్వాత చెప్పనమాట, అల్లాడు చెప్పినమాట, మేము ఎవరికి దాసులు కాదు కాబట్టి మేము నిజంగా వెళ్ళిపోయే వీల్లేదు. కాబట్టి దాసి మీద పానేపాం. కాబట్టి మేము వాళ్ళు జీవిస్తాము చెప్పి నిజంగా వచ్చేసి మరి అడ్డం తిరిగా చెప్పనమాట సిదిగియా. తర్వాత మరి తక్కిన ముందు ఉన్న రాజులంతా. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పనమాట, పరిశ్రమించిన తర్వాత అగ్రిమెంట్ ప్రకారంగా వాళ్ళు రాయనే వచ్చినారు. బబులోను దేశం వారికి వచ్చే సైన్యంతో వచ్చినారు. యెరూషలేము పట్టణం చిన్న బనం చేసినారు. తర్వాత కాల్చేసినారు. తర్వాత దేవుడు మనకి మందిరం మనకి శృంగారమైన దేవాలయం సొలొమోను కట్టించిన మందిరం అంతా చిన్న బనం చేసి కొట్టించారు. తర్వాత అక్కడ స్వాస్థ్యం అంతా ఎత్తుకొని పోయి ఆ బంగారు పథకాలు తీసుకొచ్చి చెప్పనమాట బబులోను రాజు దేశంలో ప్రభుత్వంలో మరి ధాన్యాలు 5వ చేసిన తర్వాత ఇక్కడ యెరూషలేము మధ్య పాత్రలు తీసుకుపోయి మరి నిజంగా వారు తాగుడు వాడికి మొదలుపెట్టారు చెప్పనమాట. దానిలో 5 అధ్యాయం చదువుకుంటే ఆ భాగాలు మీకు తెలుస్తుంది చెప్పనమాట. కాబట్టి దేవుడు అంత చెప్పినప్పుడు వాళ్ళు వెళ్ళలేదు చెప్పనమాట. వెనకపోయి చెప్పనమాట చాలా రాణి వచ్చింది. తర్వాత సిదిగాని పట్టుకున్నారు. తర్వాత మా కొడుకులంతా నిరికేశారు. తర్వాత కళ్ళు కూడా పెరికేశారు. సంకళ్ళు వేసి బంద్ తీసుకొని బబులోను దేశంలో ఆ నెబుకద్నెజరు పద్ధతి ప్రకారంగా అక్కడ దాస్యం పెట్టి మరి జైలు వేసారు చెప్పనమాట. అక్కడ సరిపెట్టి చెప్పడం సిదిగా. ఆ తర్వాత జరిగిన సరి చెప్పనమాట. నెక్స్ట్ టైం చెప్పనమాట ఇప్పుడు యెహోయాకీనుడికి రాజ్యానికి వచ్చాడు చెప్పనమాట ఇశ్రాయేలు దేశానికి. ఇప్పుడు మనం వాక్యం దగ్గర బోధం చెప్పనమాట. ఎక్కడ చెప్పంటే ఇర్మియా 52 అధ్యాయము 31 చదువుకుందాం. కింద భాగం 51, 52, 31. యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదకు తన ఏలుబడి యందు 1వ సంవత్సరమున యూదా రాజైన యెహోయాకీనునకు దయచూపి బందీగృహంలో నుండి అతన్ని తెప్పించి. ఇప్పుడు ఏం చదువుకున్నాం చెప్పనమాట. బబులోను రాజు పరిపాలన వచ్చినప్పుడు అక్కడ జరిగిన సంగతి చెప్పనమాట. ఇశ్రాయేలు రాజు మరి రాజు పరిపాలనలో యెహోయాకీను ఉన్నాడు చెప్పనమాట. తర్వాత బబులోను దేశం ఏం చెప్పనమాట మంచి మెడక రాజు పరిపాలనకు వచ్చి చెప్పనమాట. ఆ పరిపాలనకు వచ్చిన తర్వాత ఆ శరసాల్లో ఉన్నాడు చెప్పండి ఇశ్రాయేలు రాజు అంటే యెహోయాకీను. ఎందుకంటే చెప్పటం 38 సంవత్సరం అంతా ఉంది చెప్పనమాట. చూడు చిన్న సంగతి కాదు, 38 సంవత్సరాలు కాదు చెప్పనమాట. షర్లో పాపం యెహోయాకీనుకి ఇశ్రాయేలు రాజు. తర్వాత వచ్చిన ముందున్న రాజులంతా నెబుకద్నెజరు కానీ ఆయన కుమారుడికి మరి బెల్షాజరు కానీ వీళ్ళంతా ఏం చెప్పాడు, ఇశ్రాయేలుకంతా శత్రుడైపోయి వారిని అగ్నిలో వేయటము, సింహాలకు వేయటము, ఈ ప్రకారం శ్రద్ధ హింస పెట్టారు చెప్పనమాట ఇశ్రాయేలు మరి జనాంగమల్ని. అయితే వెళుతుంటే మనకి రాజు పరిపాలనకు వచ్చిన తర్వాత ఆయన ఇశ్రాయేలు పైనకు వచ్చి దయగి చదువుకున్నాం చెప్పనమాట. ఆ రాజు వచ్చిన తర్వాత చెప్పి చాలా శాస్త్రాలకు మనకి బట్టలు వేసుకొని పాపం ఇశ్రాయేలు జనాలకు దేవుని బిడ్డలకు పరిపాలన చేస్తున్న రాజు యెహోయాకీను ఎక్కడ చెప్పనమాట బంధకులు నడిచిపోయినమాట. సరలో నడిచిపోయినాడు. సంఖ్యల చేతి బంధించి 37 సంవత్సరాలు నడిచిపోయినమాట సర. తర్వాత ఆ రాజు చూసినాడు చెప్పనమాట. అర్యుడైనా కూడా చూసినాడు, అరే దేవుని బిడ్డలు కదా ఇశ్రాయేలు జనాభాలంటే వాళ్ళ దేశంపై పరిపాలన తీసుకొచ్చి మా కంటి ముందు ఉన్నట్టు వారంతా వాళ్ళు చాలా హింస పెట్టినారు, అనేకులు హింసపాలు చేశారు, తర్వాత సింహాలకు వేసినారు, మగ్గులు వేసినారు, భయంకర చిత్రపాలు చేశారు. కాబట్టి అలాగే మనం చేయకూడదు. కాబట్టి
దేవుడిన తర్వాత అందరికీ దేవుడే, సృష్టిని అందరికీ దేవుడే కాబట్టి దేవుని బిడ్డను ముట్టితే మనకు దేవుని ముట్టినట్టుగా దంచి పాలసీ చేసుకొని ఆ ఎలి వెలికి తెచ్చిపెట్టిన రాజు ఇశ్రాయేలు రాజు పనికి యెహోయాకీను పైన దయదలిసి చెప్పి చదువుకున్న మంచి పని వంద మాట చూడండి, చదవండి. యూదా రాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎలీమెలెకుకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యూదా రాజైన యెహోయాకీనునకు దయ చూసి ఎంత ఆశ్చర్యం చూడండి. ఆయన అన్యుడు, ఆయన ఇంకా మరి ఇశ్రాయేలు దేవుని నమ్మేటి వాడు కూడా కాదని చెప్పన్నమాట. అలాగనే మనకి బబులోను చేసినట్టు మనకి రాజులంతా అంత ముందుకు వచ్చేటి వారు అంతా ఇశ్రాయేలు జనాంగం అంతా ఎక్స్పాల్ చేసినారు, సింహాలకు వేసినారు, అగ్నిలో వేసిన శాస్త్రం గబ్బెదుకు పిల్లలంతా అగ్నిలో వేసినారు. తర్వాత దాన్ని తీసుకుని అగ్ని వేసి మనకి సింహాల గుహలు వేసినారు. ఇటువంటి హింసపాలు చేసి చెప్పన్నమాట. అయితే ఈ రాజు ఏం చెప్పన్నమాట, కొంచెం దేవుడు దైవ వాడు చెప్పన్నమాట. దేవుడిని తర్వాత మరి చూపిస్తారు అందరికీ దేవుడే కాబట్టి ఇశ్రాయేలు దేవునికి మరి దేవుని రాజును తీసుకొచ్చి మా యొక్క శరలో వేసారే, నాకు ముందంటే వారు చేశారు కాబట్టి ఆ పని నేను చేయకూడదు పాలు చూసుకొని శరల వంటికి మనకి యెహోయాకీను చూసినప్పుడు ఆయన పైన దయగలిందంట. ఎంత ఆశ్చర్య సంగతి చూడండి. దయగలిగి చెప్పనమాట ఆలోచించి చెప్పాడు. వాళ్ళ ముందుకు నాకు ముందుకుంటే వారు చేసే పని నేను చేయకూడదు, ఎందుకు చెప్పంటే దేవుని బిడ్డలు కాబట్టి దేవుని వరమంది వాళ్ళు కాబట్టి వారిని హింసపరిస్తే దేవుని కోపం వస్తే తర్వాత నా పని చేయకూడదు ఆలోచిస్తే శక్తి చేసుకొని దయదలిసి చెప్పనమాట. యెహోయాకీనుకి ఆ శరలో ఉన్నట్టు ఆయన యొక్క బంధపలట ఆయన బయటికి రప్పించి ఆ బంధపలతో ఎడదలు చేసి ఆ శర బట్టలు తోసివేసి మంచి బట్టలు తొలగించి తర్వాత చెప్పనమాట ఆయన సింహాసనానికి ఎదురుగా ఈయన కూడా ఒక సింహాసనం తయారు చేసి ఎదురుగా గుర్చిపెట్టుకోవడం చెప్పనమాట. ఎంత ఆశ్చర్యం చూడండి. ఎందుకు చెప్పనమాట ఇసుక చూసిన తర్వాత దేవునికి బిడ్డలకి చెప్పనమాట సరసాలు చూసిన తర్వాత ఎక్కడున్న వారికి సహాయం కలగనే కలదు చెప్పనమాట. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఏమని చెప్పనమాట, ఇది సామెతల గ్రంథంలో 21వ అధ్యాయం ఒక మాట చెప్పనమాట. ఏమని చెప్పనమాట, రాజుల హృదయము దేవుని దృష్టికి చెప్పి నీటి కాలం అని చెప్పనమాట. ఆ మాట మనం చదువుకుంటే రాజులకి హృదయం చెప్పండి దేవుని దృష్టికి చెప్పండి నీటి కాలువ చెప్పనమాట. ఎదురికి పోవచ్చు చెప్పనమాట. ఏ లైన్లో పోవాలో ఆ లైన్ పోతారు చెప్పండి నీళ్ళంతా. ఆ ప్రకారం చెప్పిన పర్వత దేవుడి సన్నిధిలో ఆ రాజు హృదయము వారి దేవుడి సన్నిధికి మళ్ళీ చెప్పనమాట. యెహోయాకీనుని విడుదల చేసి చెప్పనమాట. విడుదల చేశాడు. ఏం చేసినాడు, విడుదల చేసి ఏం చేసిన తర్వాత 21వ లైఫ్ అల్లా ఇంకా 52 అధ్యాయం తీసుకు మళ్ళా చదివకపోతే 32 చదివా. యూదా రాజైన యెహోయాకీము చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎలీమెలెకుకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యూదా రాజైన యెహోయాకీముకు దయ చూపి భంగి గృహంలో అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి చూడండి. ఆయన అన్యుడు అని చెప్పనమాట. దేవుని బిడ్డ కాదని చెప్పనమాట. దేవునికి తెలియదని చెప్పనమాట. అయితే అయినా కూడా చెప్పండి దైవ దాసుడు పరిశ్రమగా యెహోయా శరలో ఉన్నాడు కాబట్టి ఆయన హింస పెట్టేది న్యాయం కాదని కలుసుకొని ఆయన శరం నుండి బయటికి రప్పించి తర్వాత ఆయన వస్త్రాలకు మనకి శరబట్ల తీసేసి ఆయన బంధకాలు చేయడం చేసి తర్వాత ఏం చేశాడయ్యా, ఆయన మీద దయదలంచి 33 వచనం. మరియు అతడు తన బందీగృహ వస్త్రములను తీసివేసి వేరు వస్త్రమును ధరించుకొని తన జీవితకాలమంతయు ఎబీల్మెరోదకు సన్నిధిని భోజనం చేయవచ్చు. ఎంత చేస్తున్నాడండి, బట్టలు తీసేసినాడు, శరబట్టలు తీసేసినాడు, వేరే బట్టలు ధరింపజేసినాడు. తర్వాత ఆయన సింహాసనం ఎదురుగా ఆయనకు సింహాసనం తయారు చేసినాడు, ఎదురు కూర్చోబెట్టుకున్నాడు. కాబట్టి ఆ యొక్క ఎలీమెలెకు మనకి సరిపోయి జీవిత కాలం అంతా చెప్పనమాట. అది ఇశ్రాయేలుకి రాజు అయిన యెహోయాకీను చెప్పాడు. తన ఆహారము ఆయన ఆహారం తింటున్నాడు, అదే ఆహారం చెప్పనమాట.
ఆ రాజు సల్ఫై చేసి చెప్పన్నమాట. నిజంగా ఎలిమేలకి చెప్పే రాజు. ఇంకా కింద భాగం అంటాడు, మరియు అతడు చనిపోవనంత వరకు అతడు బ్రతుకు దినంలోని ఏదో ఒక దినము 2 దినాలు, 1 నెల, 2 నెలలు, ఏదో ఒక సంవత్సరం పాటు కాదు. అదే ఒక రాజు మరి యెహోయాకీను చనిపోయినంత వరకు, లేక ఈయన చనిపోయినంత వరకు ఆ రాజు భోజనం సమర్పించబడిన రాజు మరి నిజంగా ఇశ్రాయేలు రాజు సప్లై చేసినట్టు చూస్తున్నాం. ఎంత ఆశ్చర్య చూడండి. ఇశ్రాయేలు దేవుని బిడ్డ కాదు, లేక దేవునికి ఇప్పటికీ సన్నిధిలో మనకు పూర్తిగా తెలియదు. అయినా కూడా దేవుని బిడ్డలు చెప్పిన తమ దయలోంచి ఆ దయగలిగిన మనకు దేవుని సన్నిధిలో రాజును మనకి ఆయన సరిసమానం కూర్చోబెట్టుకొని ఆ రాజు ఏ భోజనం చేస్తాడు అదే భోజనం చెప్పనమాట. ఇశ్రాయేలు రాజు కూడా చచ్చిపోయినంత వరకు సాక్ష్యం చూస్తాడు అనమాట. అంత ఆశ్చర్య భయంకర దినాలు మనకి చూసిన తర్వాత దైవ బిడ్డల పైన మనకి చూసిన తర్వాత దయచేస్తే చాలా ఆశ్చర్య చెప్పనమాట. చూడండి ఎంత ఆశ్చర్యం. అయినా కేసాలు రాజు మనకి రాజు పైన అంత దయ, అంత కనికరమే పుట్టింది చెప్పనుకుంటే పరమన దేవుడు చెప్పనమాట. ఆయన హృదయం చెప్పనమాట. పరమతారి జీవశైలికి మళ్ళించాడు చెప్పనమాట. కాబట్టి ఆ రాజు సరిపోయినంత వరకు చెప్పనమాట. రాజు భోజనమే భోజనం చేస్తూ ఇశ్రాయేలు గర్భానికి రాజు మనకు సరిపోయినంత వరకు, లేక ఆయన సరిపోయినంత వరకు ఇద్దరి మధ్యలో ఆ ఒప్పందం చెప్పనమాట. నేను బ్రతికినంత వరకు నా భర్త దగ్గర కూర్చొని భోజనం చేయాలి, ఏ భోజనం చేయాలి చెప్పి ఆ ప్రకారంగా ఆయన డిసైడ్ చెప్పాడు అనమాట. అలాంటి మనకు భోజనం చేసిన మాట తర్వాత. కాబట్టి కారణం చెప్పనమాట పరమంత దేవుడికి హృదయంలో దేవుడికి ఆ బిడ్డల పక్షంలో ఆయన దయగలిటి వాడు కాబట్టి ఆయన దైలస్థితి తర్వాత పరమతారి దేవుడు కూడా వారి దయదల సత్యమని బైబిల్ మనకు రాయబడి చెప్పనమాట. కాబట్టి ఇప్పుడు మనం చూసిన తర్వాత ఇంత 30 సంవత్సరాలుగా మనకి సరలో రాజు ఎడదలి చెప్పనమాట. కొత్త రోజులు మనకు చూసిన తర్వాత మనకి యోహాను సువార్త 5వ అధ్యాయము 5 చదువుకున్న తర్వాత అక్కడ కాయడాడు చెప్పనమాట. ఎక్కడి నుంచి చెప్పంటే కోనేటి దగ్గర చెప్పనమాట. ఆ కోనేటి దగ్గర చెప్పనమాట అనేక రోగులు, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, అంగహీనులు, పక్షవారు, రోగం వారు, లెక్కలేని మనకి అపాయకర స్థితులు వారంతా ఆ కోనేటి దగ్గర పెట్టుబడి చెప్పనమాట. కానీ అక్కడే చెప్పంటే 35 సంవత్సరాలుగా 5 వచ్చినాం. ఎన్ని ఏళ్ళు? 38 ఏళ్ళ నుంచి అనమాట. కోడేరు దగ్గర చెప్పనమాట. 35 ఏళ్ళు కోడేరు దగ్గర చెప్పనమాట. అందరూ మరి నిన్న మన చుట్టూ వారంతా బాగా అయిపోతున్నారు. కానీ ఇతను మాత్రం బాగా కాలేజ్ కారణం చెప్పనమాట. ఆయన సహాయం లేదు చెప్పాడు. ఆయన దయలేసినప్పుడు లేరని చెప్పనమాట. ఏకుని పైన మరి బబులోని రాజు చెప్పనమాట. దయదలంచి ఆయన వస్త్రం తీసివేసి ఆయన సంఖ్యలో విడుదల చేసి తర్వాత ఆయన్ని తండ్రి కర్మక సన్నిధానం వచ్చి అనమాట. ఆయన భోజనం చచ్చిపోయినంత వరకు ఆహారం చచ్చిపోయినమాట. అయితే ఇతరకే చెప్పిన దయ లేదు కాబట్టి ఎవరు ఆయన పై దయ చచ్చిపోనమాట. 30 ఏళ్ళ నుంచి చెప్పారు. అందరూ బాగా అయిపోతున్నారు. ఆ కోనేటి నీళ్ళు కదిలించినప్పుడు ఎట్లాంటి రోగాన్ని కూడా చెప్పనమాట. నిజముగా ఆ కోనేటి నీళ్ళకి దింపితే బాగా అయిపోతాడు చెప్పనమాట. కానీ ఇతను ఏం చూస్తారు కానీ ఆయనపై దయదలిచి ఆ కోనేటి నీళ్ళు వేసిన ఒకరు కనపడే చెప్పనమాట. కాబట్టి 30 సంవత్సరాలుగా చెప్పనమాట. తర్వాత యెహోయాకీనట్టు 30 సంవత్సరాలకు చెరలో ఉన్నాడు. అలాగే భయంకర రోగి కూడా చెప్పనమాట. 30 ఏళ్ళు మనకి చూసిన తర్వాత చెరలో ఉన్నాడు చెప్పనమాట. ఆ రోగం పరిపక్ష రోగంతో. కాబట్టి ప్రజలు యేసుక్రీస్తు ఒకనాటి టైంలో నేరుగా కోనేటి దగ్గర వచ్చాడు చెప్పనమాట. కోనేటి దగ్గర వచ్చాడు కానీ ఎవరి మాట్లాడాల. నేరుగా మరి ఆ రోగి దగ్గరికి పోయి చెప్పనమాట. ఆ భయంకర రోగం 30 ఏళ్ళగా మరి బాధపడుతున్న రోగి దగ్గరికి పోయి తక్షణం బాగుపడేది ఇష్టం ఉందా అన్న తర్వాత, అయ్యా నాకు బాగుపడేది ఇష్టం కానీ నాకు మాత్రం ఎవరు సహాయం లేరు అయ్యా. అందరూ మనకి సహాయం మనకి వాళ్ళంతా బాగు పోతుండారు. నన్ను ఎవరు నీళ్ళు కదిలిసిపడినప్పుడు నీళ్ళకి దింపేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేను ఇదిగా చూడొచ్చు చెప్పన్నమాట. తక్షణ పరమని క్రీస్తు అతనిపై దయదలిసి ఏం చెప్పనమాట. క్షక్షణ వరకు ఒక మాట సెలవు లేచి నీ పడకను చుట్టుకొచ్చి పని లోపల తక్షణ మాట ఏంటో వచ్చి మనకి 30 ఏళ్ళు చెరలో ఉన్నట్టు వాడు రోగుతున్నట్టు వాడు భయంకర కాళ్ళు చేరు మిడిగిపోయి ఎంత మాత్రం కాలు చేతి ఆడిచే సహాయం అయిన వాడు ఉన్నట్టు వాడు క్రీస్తు యొక్క దయ ద్వారా ఆయన గొప్ప ద్వారా చెప్పనమాట. తక్షణ మాట సంపూర్ణ స్వస్థ కలిగి కాళ్ళు చేతులు మనకి బలం కలిగిన తర్వాత చెప్పనమాట. ఆ యొక్క ఆ రోగంతో బాగా అయిపోయి తక్షణ లేచి తన పడక తాను చుట్టుకొని చెప్పనమాట. మధ్యలో పెట్టుకుని అందరి మధ్యలో వెళ్ళిపోయినట్టు మన బైబిల్ రాయబడి చెప్పనమాట. యెహోయాకీనైతే 30 సంవత్సరాలకు సరలో ఉన్నట్టు మనకి ఆ రాజు కట్టి విడుదల గెలిందో ఆ యోధ మనకి బొమ్మలు చేసి మరి రాజు చేతులు బాధపడుతుంటే వాడు ఎట్టయితే విశ్వసిన తర్వాత ఆయనకు ఎట్టయితే సంపూర్ణ స్వస్థ కలిగి బయటకు వచ్చాడు. తర్వాత అలాగే ఈ 30 సంవత్సరాలు మనకి పక్ష రోగి కూడా ప్రభు క్రీస్తు యొక్క కృపచేత దయ ద్వారా
తక్షణం బాగా అయిపోయి చెప్పడం అందరి మధ్యలో సంతోషంతో బయటికి వెళ్ళిపోయడం మనం చూస్తాం చెప్పనమాట. కాబట్టి మన శర కూడా మనకు ఒక శరం చెప్పనమాట. శరం చెప్పనమాట అపోస్తలుడు ఒక మాట రాస్తాం. రోమ పత్రిక అపోస్తల కార్యములు రోమ పత్రిక 5వ అధ్యాయము, రోమ పత్రిక 7వ అధ్యాయము 23 వచనం. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకున్నది. యెహోయాకి ఎన్ని చెరపడింది? 35 సంవత్సరాలకు చెరపడ్డాడు చెప్పనమాట. ఈ పక్షవారు ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలకు చెరపడ్డాడు మనిషి. ఈ రోగమైన శరలో ఉన్నాడు చెప్పనమాట. పౌలు కూడా శరం అని చెప్పనమాట. ఏం శరం చెప్పంటే పాప నియమానికి చేత నన్ను శరపట్టి నన్ను బాధిసి లాక్కొని పోతుంది చెప్పాడు. అక్కడికి నరకానికి నాకు చెప్పన్నమాట. ప్రతి ఒక్క మానవులకు తెలిసిపడి శరం అని చెప్పాను. ఏం శరం చెప్పంటే పాపం యొక్క శర. పుట్టింది పాపంలో, పెరిగింది పాపము, అదే పాపంలో పడి చనిపోతే భయంకర పరీక్ష పాతాల గతి అని చెప్పానమాట. ఆ పాతాల గతికి పోకుండా కూడా చెప్పుకుంటే తక్షణ పరపతి యేసుక్రీస్తు దయగలిసేవాడు కాబట్టి, మన కొరకు ప్రాణదానం చేసేవాడు కాబట్టి, మన కొరకు శరలో అనుభవించి మనకి తన ప్రాణం పోసి ముచ్చించి లేచి సాతాన్ని ఓడించి పాపను నమ్ముకున్న వాళ్ళ పిల్లల పాపాలు తుడిచివేసి రద్దు చేసేవాడు కాబట్టి, ఇలాంటి గొప్ప రక్షకుడు యేసుక్రీస్తు విశ్వాసం పెట్టుకుంటే మనకు ఆ పాప శరణ తప్పించబడి తండ్రి మహిళలు చేరుకున్నట్టుకు మనకు సదుపాయం చేసేసి మనం. ఇప్పుడు 22 వచ్చాను ఏమంటాడు? 22 వచ్చాను. 23 చదువుకున్నా, 21 చదవండి. అయ్యా అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందిస్తున్నాను. ఒకప్పుడు ఆనందం ప్రభు నమ్ముకున్న తర్వాత మనకు ఆనందం అని చెప్పనమాట. ప్రభు నమ్ముకున్న తర్వాత మనకు పాప నియమం పోయిందని చెప్పని, లేక సరిదపోయి చెప్పని మనకు ఒక విధంగా ఆత్మ సంపూర్ణంగా ఆనందం అని చెప్పనమాట. అయితే శరీరానికి మాత్రం ఆనందం లేదు చెప్పనమాట. ఆత్మకు ఆనందం ఉంది, శరీరానికి మాత్రం చెప్పనమాట శరణ చెప్పనమాట. అందుకే సృష్టి యావత్తు క్షయాధీన దశతో మూలుతున్న దశ చెప్పనమాట. 5 అధ్యాయములు రోమ పత్రికలో ఆ మూలిక మనకి సృష్టి మూలుగుతుంటే మనకే చెప్పనమాట పదం పొందింటే మనం కూడా దేహమైక విమర్శ వరకు మనం కూడా మూలుస్తున్నామని రాశాడు చెప్పనమాట. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి నమ్ముకుని వారికి కానీ పాప యొక్క మరికి సరే ఇంకా ఉందని చెప్పి ఉందని దేహానికి విమర్శ లేదు. ఆత్మ సంతోషపడుతున్నాము, ఆత్మ సంబంధంగా మనకి రక్షణ పడితే ఆలోచిస్తున్నాము, పాట పాడుతున్నాము, ఆనందంతో పరుగు రాకుండా చూస్తున్నాము. అయితే శరీరం చెప్పనమాట భూసం మొదటి శరీరం బైబిల్ తీసి శరీరం ఇంకా విడుదల కాలేదు కాబట్టి ఆత్మ శరీరం రెంటికి విడుదలైనంత వరకు చెప్పనమాట. శరీరంతో మనము రోగంతో మూలుతో చెప్పి ఒక దినం బాగుంటుంది, ఒక దినం బాగలేకపోతుంది. ఒక దినం ఒక జ్వరం వస్తుంది, ఒక దినం మరి బాగుంటుంది. ఒక దినం తలనొప్పి వస్తుంది, ఒక దినం చూసిన తర్వాత ఏదో కాయలు వస్తుంది చెప్పనమాట. ఎంతోమంది భక్తులు మనకి చూసిన తర్వాత భక్త సంఘం సుమారుగా ప్రపంచమంతా ఆయనకు వార్త అందించిన మంచి విశ్వాస వీరులటి పరిక భక్త సంఘం 11 సంవత్సరాలు సెల్లో ఉన్నాడు చెప్పనమాట. టెచ్చెల్లో ఉన్నాడు చెప్పనమాట. ఎందువల్ల అది చేసిన పాపమా కాదు చెప్పనమాట. దేహం యొక్క ఇమోషన్, దేహం ఇంకా మనకి ఇమోషన్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చెప్పడానికి మురుగుతున్నారు. హాస్పిటల్ పట్టడం చెప్పనకు రోగాలు. కాబట్టి ఇప్పుడు చెప్పనమాట ప్రత్యక్షమైనప్పుడు లేక ప్రభు పిలుపు వచ్చినప్పుడు చెప్పనమాట అప్పుడు ఆత్మీయుల తర్వాత శరీరం చెప్పనమాట. ఈ లోకంలో మట్టి శరీరం మట్టికి పోయినంత వరకు చెప్పిన శరీరం యొక్క దాష్యతో చెప్పను. అందుకు పౌలు చెప్పాడు ఇట్టి పాప నియమ చేత నిజంగా శరపట్టుకొని పోతుంది కాబట్టి ఈ శరణుని ఎవరు ఎడవేస్తారని చెప్పి తర్వాత ఇప్పుడు 21 వచ్చి కూర్చొని చూసిన తర్వాత ఏం చెప్పాలన్నమాట వేస్తారు చెప్పనమాట. కాబట్టి పెళ్లి క్రీస్తు చేస్తున్న వారికి శిక్ష విధి లేదు చెప్పాలి. 8వ అధ్యాయంలో అశారు చెప్పనమాట. కాబట్టి మనం భూలోకంలో కాబట్టి ఈ దేవత ఉన్న కాబట్టి దేహం యొక్క సంపూర్ణ విమోచన లేదు కాబట్టి ఒక విధంగా బాగుండొచ్చును, ఒక విధంగా బాగా కావచ్చును, ఒక విధంగా రోగం కావచ్చును, ఒక విధంగా బయలు కావచ్చును. ఏదేదో విధమైన పని విధములకి దాశ ఉంది కాబట్టి ఈ దాశ ఎప్పుడు పడిపోవాలి క్రీస్తు ప్రత్యక్ష వరకు మాత్రమే దేహానికి విమోచన అంతవరకు మాత్రం మనం మూలగాలి సంగతి చెప్పన్నమాట. కాబట్టి పౌలు అంటాడు చెప్పన్నమాట ఇటు శరణు నుండే మనకి చేస్తాను ఇప్పుడు మన క్రీస్తు యొక్క సెలవు ద్వారా నేను విడుదల పొందని చెప్పి రాశాడు చెప్పన్నమాట. ఆయన సెలవు ద్వారా తప్ప మనకి మానవుడికి పాపానికి విమోచన లేదు చెప్పన్నమాట. దాన ధర్మలు చేసినా విధులు ఎక్కినా ఎంత మాత్రం సేమ మాత్రం కాక ఎలుగు తోకది చేయడానికి బుద్ధిగా నలుపుగా తెలుపు రాదు. బొగ్గుకు తీసుకొచ్చి పాలలో కడిగితే పౌరం మళ్ళీ మీరు రాశాడు చెప్పన్నమాట ఏమన్నా. కాబట్టి నల్లటి బొగ్గు తీసుకొచ్చి తెల్లటి పాలలో వేసి ఊరబెట్టి
బాగా కెమికల్ వేసి బాగా సోప్ వేసి బాగా కడిగి శుభ్రం చేసి పడుకుంటే అది అయ్యే పని కాదు చెప్పాలి. పుట్టుకుదని బొగ్గు అది అనమాట. ఆ బొగ్గు ఎక్కడ మంచి అనమాట, అగ్నిలో పడితే నాకు తప్ప దాని వర్ణం మారదా చెప్పనమాట. అలాగే ప్రభుత్వ క్రీస్తు యొక్క సలభ దగ్గర వస్తే తప్ప పాపి యొక్క వర్ణము, పాపి యొక్క జీవితం, పాపి యొక్క మనకు దాశము మా దగ్గర కారణాలు లేవు. కాబట్టి ప్రభుత్వ క్రీస్తు మన యొక్క పాప పరిహారం తన ప్రాణ ధారపోసి అఘోరమ సెలవు తన ప్రాణ ధారపోసి మనకు రక్షించడానికి తన ప్రాణ ధారపోసాడు. కాబట్టి ఆ మాకు యేసుక్రీస్తు సెలవు ద్వారా తప్ప మనకు మారలేదు. కాబట్టి ఆ ప్రభుత్వ క్రీస్తుతో నమ్ముకున్న మనమంతా ఎంతో ధైర్యులు. కాబట్టి దేవుడు ఉన్నంతగా అనేక రోగాలు ఉంటాయి, భయంకర కష్టాలు ఉన్నాయి. కాబట్టి ఆయన వాటి అన్నింటి కూడా సహించుకుంటూ మన పక్షుల విశ్వాసం ముందుకు ఎదిగి వచ్చి మనం ప్రత్యక్షం పీల్చినప్పుడు ఈ యొక్క క్షయమైన శరీరంతో అక్షయత మార్చబడి క్షణలోప కట్టిన పాటు వెళ్ళిపోతారు భయం చేరుకొని ఆనంద సిద్ధం ఉంది. కాబట్టి ఆ దినం కొరకు చూస్తూ విశ్వాసం గట్టి కాపాడుకొని ముందుకు పోదాం. ప్రభుత్వ స్తోత్రములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. పాడు చేయండి. ప్రార్థిస్తున్నాం. కృపా కనికరములు మా గొప్ప తండ్రి, నీ నామముకు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నాయన యొక్క దాసులు గారు నీ యొక్క జీవనంలో మాట నాయన మాకు బయటపరిచిన దాన్ని బట్టి నీ నామముకు స్తోత్రం తండ్రి. ఈయన ప్రతి ఒక్కరు గారు నాయన ఇదిగో శ్రేష్టమైనగా నాయన శ్రేష్టమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని కానీ ప్రతి ఒక్కరు దయచేస్తారు నమ్ముచున్నాం తండ్రి. ఈ యొక్క శ్రమలు నాయనైతే కొద్ది కాలం కనుక తండ్రి అయినా ఓర్చుకునే శక్తిని కానీ దయచేస్తారు నమ్ముచున్నాం తండ్రి. మీ కృపలో కాపాడి కనికరించండి. అనేక భక్తులు నాయన ఏ విధమైన శ్రమలు పడి ఉన్నారో మేము చూస్తున్నాం. ఈ యొక్క జీవితంలో తండ్రి తండ్రి మిమ్మల్ని సూచించిన వాళ్ళు నాయన ప్రతి ఒక్కరు నాయన ఈ యొక్క కష్టాలు బాధలు ఉంటాయి కానీ తండ్రి నిత్య రాజ్యం కొరకు నాయన మేము ఎదురు చూసి పెట్టలుగా నాయన ఆయుధపరుస్తారని నమ్ముచున్నాం తండ్రి. మరి నేను యొక్క దేశంలో చూసిన ఆయన ఎంతో భయంకరమైనటువంటి వ్యాధి నాయన సంభవించి ఉండదు నాయన. దాన్ని మీ యొక్క కృపలో మీరు న్యాయం చేసుకుంటారు. కొరమైనటువంటి వ్యాధి నాయన ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నది తండ్రి. తండ్రి ఇగో తండ్రి ఈ యొక్క వ్యాధిని అయితే నేను ప్రపంచంలోనే ఎక్కడ చూసుకున్న వాళ్ళు మూలన పాటిపోయిన తండ్రి. మీ యొక్క వాక్యమునైనా అనేకులకి నాయన ఇకనూ తెలుసుకోలేకున్నారు తండ్రి. తెలుసుకునే భాగ్యాన్ని దయచేస్తున్నాను తండ్రి. మీ కృపలో బలపరచండి. ఇక్కడ మాట్లాడిన దాసుని కానీ మరి దీవించి ఆశ్రయించండి. ఆయనలో ఉన్నటువంటి బలహీనగా తీసేసి ఆరోగ్యం దయచండి. అమ్మగారు కానీ మీరు జ్ఞాపం చేసుకునే కృపలోనైనా కాపాడి పెరిగిస్తాను నా తండ్రి. సంఘాన్ని కానీ దీవించి ఆస్వాదించి మేము వాడుకుంటారని మా కొరతలో యేసుక్రీస్తున్నాను నేను తెలుసుకుంటున్నాను తండ్రి.